అందరికీ నమస్కారం. ఈరోజు దర్శి సబ్ డివిజన్ సంబంధించిన పోలీస్ స్టేషన్స్ విజిట్లో భాగంగా ఈరోజు పలు పోలీస్ స్టేషన్స్ విజిట్ చేయడం జరుగుతుంది. ముందుగా పొదిలి కొనకనబెట్ల దొనకొండ విచేడు, ఈరోజు దర్శి, ఆ తర్వాత ఇంకో 2 పోలీస్ స్టేషన్ కూడా చూసుకుని వెళ్ళాము. సో దాంట్లో భాగంగా ఈరోజు దర్శి పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. నేను ఎస్పీగా ఛార్జ్ తీసుకున్న తర్వాత ఫస్ట్ టైం ఇక్కడ రావడం. సో ఇక్కడ రావడానికి ఈ విజిట్కి ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మనం పైనుంచి వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవి ప్రాపర్గా అవుతున్నాయా లేదా, ఇక్కడ సిబ్బంది యొక్క పనితీరు, తర్వాత పోతే కొన్ని విషయాలకు సంబంధించి అంటే క్రైమ్ కావచ్చు, ప్రాపర్టీ క్రైమ్ కావచ్చు, రెగ్యులర్ క్రైమ్ కావచ్చు, ఆ అంశాల గురించి ఒకసారి రివ్యూ చేసుకొని పోదామన్న ఉద్దేశంతో రావడం జరిగింది. అయితే ఈరోజు ఈ సందర్భంగా మొదటిసారి మీ అందరితో ఇక్కడ మాట్లాడుతున్నాను కాబట్టి, మనకు జిల్లాకు సంబంధించి మనకున్న ప్రధానమైనటువంటి ప్రయారిటీస్ చూసినట్లయితే, ఒకటి మనకు ముందుగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకుండా, మన సొసైటీలో ఒక కైండ్ ఆఫ్ ఆర్డర్, ఒక పీస్ ఉండేటట్టు, పబ్లిక్ కూడా న్యూసెన్స్ లేకుండా వాళ్ళు ధైర్యంగా ఉండేటట్టు చేయాలనేదే మన ప్రధాన ఉద్దేశం. అదే ఫస్ట్ ప్రయారిటీగా మనం తీసుకోవడం జరిగింది. సో దాంట్లో భాగంగా మనము జిల్లాలో ఈ బహిరంగంగా మద్యం సేవించేటటువంటి ప్రదేశాలన్నీ కూడా ఐడెంటిఫై చేసుకొని ఆ ప్రదేశాలన్నింటినీ కూడా శుభ్రం చేస్తాం. ఈ శుభ్రం చేయించే ప్రక్రియలో పోలీస్తో పాటు పంచాయతీ వాళ్ళని, మున్సిపాలిటీ వాళ్ళని, అట్లాగే కమ్యూనిటీ ఎల్డర్స్ని, కొన్ని సందర్భాలు ఎవరైతే తాగి అక్కడ చేస్తారో ఆ తాగుబోతులతో కూడా శుభ్రం చేయించి, వాళ్ళలో కూడా కొంత ఇది చేయడం కరెక్ట్ కాదు అని వాళ్ళ భావన కలిగే విధంగా అందరి కమ్యూనిటీని మనం ఎంగేజ్ చేసి చేస్తాం. దాదాపు ఇప్పటిదాకా 340 ప్రదేశాలు శుభ్రం చేయడం జరిగింది. దీనివల్ల మనకు ఈ డైల్ 100 కావచ్చు, 112కి తాగి గొడవ చేస్తున్నటువంటి కాల్స్ కొంతవరకు తగ్గాయి. యాక్చువల్లీ బాగానే తగ్గాయని చెప్పుకోవచ్చు. సో